హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివేమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నాకు పెళ్ళయ్యి ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుండే మా ఇంట్లో లక్ష్మి అనే పనమ్మాయి ఉండేది. మా అత్తగారికి ఇంటి పని, వంట పనిలో సహాయంగా ఉండేది. తన భర్త ఓ ఆటో డ్రైవర్. మా వీధిలోని ఒక చిన్న ఇంట్లో రెంట్‌కుండేవాళ్ళు. వాళ్ళకు 5 సంవత్సరాల పాప ఉండేది. పేరు అమృత. రోజూ భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే కానీ వాళ్ళ కడుపు నిండేది కాదు. మా పెళ్ళైన 4 సంవత్సరాలకి మా అత్తగారు అనారోగ్యంతో కాలం చేశారు. అప్పటికి నాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న పిల్లలతో ఇంటి పనంతా ఒకేదాన్ని చేసుకోవడం కష్టమయ్యి లక్ష్మిని ఉదయం సాయంత్రం పనిలోకి రమ్మనేదాన్ని. లక్ష్మి పనికొస్తూ తన కూతురు అమృతని వెంట తీసుకొచ్చేది. నా పిల్లలిద్దరికంటే అమృత వయసులో 2 ఏళ్ళు పెద్దది. నా పిల్లల్ని ఆడిపించమని చెప్పి నేను నా పనిలో నిమగ్నమయ్యేదాన్ని. అమృత చిన్నపిల్ల అయినా నా పిల్లలిద్దరినీ బాధ్యతగా చూసుకోవడం, ఆడిపించడం చూస్తే నాకు ముచ్చటేసేది. అమృతని చూసినప్పుడల్లా నా కడుపున కూడా ఇలాంటి కూతురు పుట్టుంటే ఎంత బావుండు అనిపించేది. కానీ ఇద్దరు అబ్బాయిలు పుట్టాక నాకిష్టం లేకున్నా మా ఆయన బలవంతం మీద పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోక తప్పలేదు. నాకింకా ఆడపిల్లని కనే అవకాశం లేదని బాధపడిన క్షణాలెన్నో. అలా 2 సంవత్సరాలు గడిచాక ఒకరోజు లక్ష్మి పనిలోకి రాలేదు. ఇంట్లో ఎక్కడి పనంతా అక్కడే ఉండిపోయింది. రోజు ఉదయాన్నే గంట కొట్టినట్టు సమయానికి పనిలోకొచ్చే లక్ష్మి ఆ రోజు పనిలోకి రాకపోయేసరికి ఏమై ఉంటుందా అనుకుని, ఒకవేళ ఒంట్లో ఏమైనా బాగోలేదేమో, అందుకే పనిలోకి రాలేదు కావచ్చు, సాయంత్రం వస్తుందేమోనని ఎదురు చూశాను. ఆ రోజంతా పిల్లలిద్దరిని చూసుకుంటూ ఇంటి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది. లక్ష్మి ఇల్లు మా వీధి చివరనే కావడంతో ఓసారెళ్ళి కనుక్కుందామని తన ఇంటికి వెళ్ళి నాకు అక్కడనే కొంతమంది చెప్పిన వార్త విని గుండె ఆగినంత పనైంది. ఆ ముందు రోజు రాత్రి లక్ష్మి కూతురు అమృతకి కడుపులో నొప్పిగా ఉండటంతో భర్త ఆటోలో అమృతం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ వెనకాల నుండి వేగంగా వస్తున్న లారీ ఒకటి వాళ్ళ ఆటోను ఢీకొనడంతో అందులో ఉన్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయని, గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా సీరియస్ కండిషన్‌లో ఉన్నారని తెలిసింది. ఆ వార్త విన్న నా నోట మాట రాలేదు. ఎందుకు బాధపడుతున్నానో నాకే అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు ధారల్లా కారుతున్నాయి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో. తిరిగి లక్ష్మీ అమృతలని చూడగలుగుతానో లేనోననే సందేహం. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళని ఒకసారి వెళ్ళి చూసి రావాలనిపించింది. సమయానికి ఇంట్లో ఈయన కూడా లేడు. సాయంత్రానికి కానీ తిరిగి రాడు. అప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమోనని విషయం నా భర్తతో కూడా చెప్పకుండా ఇంట్లో ఉన్న కొన్ని డబ్బులను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పిల్లలిద్దరినీ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాను. అప్పటికే లక్ష్మి భర్త చనిపోయాడని తెలిసింది. హాస్పిటల్ బెడ్పై అమృతకి ఒకవైపు, లక్ష్మికి ఇంకోవైపు ట్రీట్మెంట్ జరుగుతుంది. అమృతదంతా సీరియస్ కండిషన్ ఏమీ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగలడంతో కట్టుకట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. లక్ష్మి తలకు బలంగా గాయాలవడంతో తను ఇంకెంతోసేపు బ్రతకదని చెప్పారు డాక్టర్లు. తన బెడ్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి, లక్ష్మి అని పిలిచాను. తను నన్ను గుర్తుపట్టిన లక్ష్మి మాట్లాడే పరిస్థితిలో లేదు. తన కళ్ళతో అమృత కేసు చూస్తూ నా వైపు చూస్తుంది. ఏదో చెప్పాలనుకుని ప్రయత్నిస్తున్నట్టున్నా పాపం చెప్పలేకపోతుంది. తన కనుసైగలతో అమృతని చూసుకోండమ్మా అని చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుందనే విషయం అర్థమయ్యి నా కూతురు పరిస్థితి ఏంటి అనే బాధలో తన ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. లక్ష్మిని ఆ పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను. ఏమీ చేయలేని పరిస్థితి. తన చేతిని నా చేతుల్లోకి తీసుకుని, లక్ష్మి, నీ కూతురికి నేనున్నాను, ఏం కాదని ధైర్యం చెప్పాను. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే
లక్ష్మి కన్ను మూసింది. వాళ్ళ ఈ విషయం ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. లక్ష్మి ఇప్పుడు తన బంధువుల గురించి చెప్పలేదు. విషయం నా భర్తకి ఫోన్ చేసి చెప్పాను. అందుకైనా అదంతా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారులే. అసలు అక్కడికి నువ్వెందుకెళ్ళావు? అది మన పిల్లలిద్దరిని తీసుకుని అన్నాడాయన కోపంగా. ఆయన మాటలు నా మనసుకు కష్టంగా అనిపించాయి. మన కోసం ఇన్నేళ్ళుగా పనిచేసిన వాళ్ళు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే వెళ్ళడం తప్ప అని నా మనసులోనే అనుకున్నాను. సరే సరే, అక్కడి నుండి త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్ళు అన్నాడాయన. సరే అన్నాను. అమృతను ఒక్కదాన్నే అలాంటి పరిస్థితిలో వదిలేసి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. కానీ తప్పదు కదా. ఆ వార్డులోని ఒక నర్సుకి విషయం చెప్పి కొంత డబ్బు తన చేతిలో పెట్టి అమృత పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను. అందుకు తను సరైన అండతో బలవంతంగా అక్కడి నుంచి బయలుదేరాను. ఇంటికొచ్చిన నా మనసంతా హాస్పిటల్లో ఉన్న అమృత వైపే లాగుతుంది. ఎలా ఉందో ఏమోనని. ఓ రోజు నర్సు ఫోన్ చేసి అమృత కోలుకుంటుందనే విషయం చెప్పడంతో నా మనసు కాస్త తేలికపడింది. ఇంటి పనిలో సహాయంగా ఉండటం కోసం వేరే ఒక ఆవిడని పనిలో పెట్టుకున్నాను. అలా వారం రోజులు గడిచాక రోజు హాస్పిటల్ నుండి నర్సు ఫోన్ చేసి అమృత పూర్తిగా కోలుకుందని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి తీసుకెళ్ళడని చెప్పింది. ఆ సమయంలో నా భర్త ఇంట్లో లేడు. ముందే అమృతని తీసుకొస్తానంటే ఆయన ఖచ్చితంగా వద్దంటాడు. ఇంటికి తీసుకొచ్చాక ఎలాగోలా ఆయనకి నచ్చ చెప్తానని హాస్పిటల్కి వెళ్ళి అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇకపై అమృత బాధ్యత నాదేనని సంతకం పెట్టి అమృతని ఇంటికి తీసుకొచ్చాను. లోకం తెలియని వయసులో అమ్మానాన్నను కోల్పోయి అమృత పడుతున్న బాధను చూస్తే నా గుండె తరుక్కుపోయింది. అమృతకి తలారా స్నానం చేయించి అన్నం తినిపించాను. ఆంటీ, అమ్మ నాన్న ఎప్పుడొస్తారు అడిగింది అమృత. అమృతలా అడిగేసరికి నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. పాపం, చనిపోవడం అంటే ఏంటో కూడా తెలియని వయసులో అమృతకి ఆ దేవుడు ఇంత అన్యాయం చేశాడనిపించింది. వచ్చేస్తారమ్మా, అమ్మా నల్లకు కూడా నీలాగే దెబ్బలు తగిలాయి కదా, అవన్నీ నయమయ్యాక తిరిగి వచ్చేస్తారు అని నచ్చ చెప్పాను. అన్నం తిని అమృత నా పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. కాసేపటికి నా భర్త ఆఫీస్ నుండి వస్తూనే అమృతం చూసి, ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది అడిగాడు. నా భర్త ఏమంటాడో ఏమోనని భయపడుతూనే అమృతకి నయమైందని తెలిసి నేనే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చానండి అని చెప్పాను. అందుకు నా భర్త, నేను ఆ రోజే చెప్పాను కదా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారని, మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అడిగాడు. అమృతని అలా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అమ్మ నాన్న నీడలో హాయిగా పెరగాల్సిన పిల్ల, వాళ్ళకేమైందో కూడా తెలియని పసి వయసు, అలా ఎలా వదిలేస్తాం? మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాను. ఏంటది అడిగారు. మనకి ఆడపిల్లలు లేరు కదా, అందుకని అమృతని మనమే పెంచుకుందామండి అడిగాను. అందుకైనా మనకు అసలే పిల్లలు లేరంటే అప్పుడు ఆలోచించేవానేమో. మనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలంటేనే చాలా కష్టపడాలి. నీకు తెలుసు కదా, నాదేమంత పెద్ద ఉద్యోగం కాదని. అదంతా కుదరని పని శ్రావణి. నీ అనవసరమైన ఆలోచనతో నన్ను ఇబ్బంది పెట్టుకు. తిరిగి హాస్పిటల్లోనే అప్పచెప్పు, లేదా పోలీస్ స్టేషన్లో జరిగిందంతా చెప్పి వాళ్ళకి అప్పచెప్దాం అన్నాడు. అమృత విషయంలో ఇంత నచ్చచెప్పినా నా భర్త వినకపోయేసరికి అమృతని కనీసం 10 రోజులైనా మన ఇంట్లో ఉంచుకుందామండి అని అడిగేసరికి ఈసారి ఆయన నా మాట కాదనలేదు. ఆ 10 రోజుల అమృతని తన కన్నతల్లి బ్రతుకుంటే ఎలా చూసుకునేదో అలానే చూసుకున్నాను. తనకి బట్టలు, బొమ్మలు కొనిచ్చాను. అమృత రోజు నా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో చక్కగా కలిసిపోయింది. మధ్య మధ్యలో అమ్మని నాన్నని చూడాలడిగితే ఏదో ఒకటి చెప్పి మరిపించేదాన్ని. అలా 10 రోజులని నా భర్తలే నేను 15 రోజులని ఏమీ మాట్లాడకపోయేసరికి ఒకరోజు విశ్వాన్ని అడిగాడు. శ్రావణి, నువ్వు అడిగిన 10 రోజులు అయిపోయాయి కదా, అమృత నీకు నుండి ఎక్కడికి పంపించాలని ఏమైనా ఆలోచించావా అడిగాడు.
విశ్వ అలా అడిగేసరికి అమృతని పంపించక తప్పేలా లేదని నా మనసులో అనుకుని, అమృత మన పిల్లలతో కలిసి బాగా ఆడుకుంటుందండి. ఇప్పుడిప్పుడే తను వాళ్ళ అమ్మానాన్నలు మర్చిపోతుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే అని నా మాటలు పూర్తి చేసేలోపే తను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఆ తర్వాత నువ్వు అస్సలు పంపించలేవు. నా మాట విని ఎక్కడ అప్పచెప్పులో చెప్తే నేనే వదిలేసొస్తానని అడిగాడు. అందుకు అమృతని పోలీస్ స్టేషన్‌లోనో, హాస్పిటల్‌లోనో వదిలేయడం నాకిష్టం అనిపించక, తన తోటి వయసున్న పిల్లలతో కలిసుంటూ, తనకి అమ్మా, నాన్నలు ఇక లేరనే విషయాన్ని మర్చిపోయేలా ఏదైనా స్వచ్ఛంద సంస్థలో చేర్పిస్తే అడిగాను. అందుకు విశ్వ, "నువ్వు చెప్పినట్టు చేస్తే బాగానే ఉంటుంది కానీ, అలాంటివి ఎక్కడున్నాయో, వాటి ఫార్మాలిటీస్ ఏంటో నాకు పెద్దగా తెలీదు. ఎవరినైనా కనుక్కోవాలి" అని తన స్నేహితుడిని అడగ్గా 2 రోజులకు తెలిసింది. మేముంటున్న ప్రదేశానికి 60 కిలోమీటర్ల దూరంలో తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఒక ఆశ్రమం ఉందని. విశ్వాకి ఆఫీస్‌కి సెలవున్న రోజున ఇద్దరం వెళ్ళి అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అమృతని అక్కడ చేర్పించాం. అమృతని అక్కడ వదిలేసి రావడానికి నా మనసు అస్సలు ఒప్పుకోలేదు. అయినా తప్పలేదు. ఆ రోజు నుండి నా భర్తకి తెలియకుండా నెలకో, 2 నెలలకు ఒకసారి వెళ్ళి అమృతని చూసొస్తుండేదాన్ని. నా పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళయ్యారు. అమృత కూడా చదువుకుంటుందని తెలిసింది. ఓసారి వెళ్ళినప్పుడు, "అమృత, బాగా చదువుకోవాలమ్మా. చదువుకుంటే నీ జీవితం బావుంటుందని" చెప్పాను. "సరే ఆంటీ" అని తలాడించింది. అలా కాలం గిర్రున తిరిగి నా పిల్లలిద్దరిదీ ఇంటర్ పూర్తయి ఇంజినీరింగ్‌లో అడుగుపెట్టారు. నా కొడుకులిద్దరూ హాస్టల్‌లో ఉంటున్న కారణంగా ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. అలా సమయం దొరికినప్పుడు ఒకసారి అమృతం చూసి రావాలనిపించి వెళ్ళాను. కాలేజీ తర్వాత పై చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళకి హైదరాబాద్‌కి పంపిస్తామని అమృత కూడా అక్కడికే వెళ్ళదని చెప్పి, అమృత వెళ్ళే ముందు మీతో మాట్లాడాలని చూసిందని, కానీ లైన్ దొరకలేదని, ఈసారి వచ్చినప్పుడు మేము చెప్తామన్నారు ఆశ్రమ నిర్వాహకులు. అంత దూరం వెళ్ళి కూడా అమృతను చూడలేకపోయానని బాధతో వెనుదిరిగాను. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి నా పిల్లలిద్దరిదీ ఇంజనీరింగ్ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగాలు సాధించారు. ఓసారి ఆశ్రమ నిర్వాహకులు అమృత వచ్చిందనే సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పారు. పరిస్థితులు అనుకూలించక తననప్పుడు కలవలేకపోయినా ఫోన్‌లో మాట్లాడగలిగాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీహెచ్‌డీలో అడ్మిషన్ తీసుకోనని చెప్పింది అమృత. "బాగా చదువుకోమ్మా అమృత" అని చెప్పాను. "సరే ఆంటీ" అని అమృత ఫోన్ పెట్టేసింది. నా కొడుకులిద్దరికీ మంచి సంబంధాలు రావడంతో పెళ్లి జరిపించాం. విశ్వ కూడా రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నాడు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అవడంతో జీవితంలో పెద్ద బాధ్యత ఏదో తీరిపోయినట్టు అనిపించింది. పిల్లలు చదువుకుంటున్న రోజుల్లోనే అందరం ఒకే ఇంట్లో ఉండేలా పెద్ద ఇల్లు కట్టించాం. కొడుకులు, కోడళ్ళు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. వాళ్ళకి పిల్లలు పుట్టడంతో నానమ్మ, తాతయ్యలమయ్యి కొత్త బాధ్యతలు వచ్చి పడ్డాయి. వాళ్ళ ఆలనా పాలన చూస్తూ కాలం ఎలా గడిచిపోయిందో ఏమో తెలియనే లేదు. అలా కొంతకాలం గడిచాక ఓ రోజు మా మా అబ్బాయిలిద్దరూ మా దగ్గరకొచ్చి, "అమ్మా, నాన్న, మేమంతా కెనడా వెళ్ళాలని ఎంచుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశాం. నెల రోజుల్లో వీసా వస్తుంది. ఓ 5-6 సంవత్సరాలు అక్కడే వర్క్ చేసి తిరిగి ఇండియాకి వస్తాం. మేము లేకుండా ఈ వయసులో మీరిద్దరూ ఒంటరిగా ఉండటం ఎందుకు? మనకి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉందని తెలిసింది. మీరిద్దరూ అక్కడ ఉంటానంటే అందుకు కావలసిన ఏర్పాట్లను చేస్తాం. మీరు అక్కడ ఉంటే నెల నెల డబ్బులు మేమే కడతాం. ఈ వయసులో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది కదా. అక్కడుంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఏమంటారు?" అడిగారు. ఉన్నట్టుండి ఈ వయసులో వాళ్ళు మాకు దూరంగా వెళ్తున్నారనే వార్త విని తట్టుకోలేకపోయాం. "ఇద్దరూ ఇక్కడ మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు కదరా, మరింకా కెనడాకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి?" అడిగాడు నా భర్త విశ్వ. అందుకు పిల్లలిద్దరూ, "నాన్న, నెలంతా కష్టపడినా ఇక్కడ జీతాలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. అక్కడైతే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు" అన్నారు. ఈ వయసులో మమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళొద్దని వాళ్ళని
అడగలేకపోయాం. కష్టమైనా నష్టమైనా ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని వదిలి మేము ఓల్డేజ్ హోమ్లో ఉండలేనురా, ఇక్కడే ఉంటామని చెప్పాం. సరే మీ ఇష్టమని నెల రోజుల తర్వాత వీసా రావడంతో అంతా కెనడాకి వెళ్ళిపోయారు. ఎప్పుడు కొడుకులు కోడలు వాళ్ళ పిల్లలతో సందడిగా ఉండే ఇల్లంతా వాళ్ళంతా వెళ్ళిపోయేసరికి బోసిపోయింది. పిల్లలు మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్తారని కాల్లో కూడా ఊహించలేసి రావని అన్నారాయన. పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడం వరకే మన బాధ్యత. మన కోసం వాళ్ళ ఇష్టాలను మార్చుకోమని అడిగే హక్కు మనకెక్కడదండి అని కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను ఏడుస్తున్న చూసి, శ్రావణి, ఇన్ని రోజులు పిల్లలందరితో కలిసిన మనం ఇలా ఒంటరిగా ఉండాలంటే కష్టమే. పిల్లలు చెప్పినట్టు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళావా అడిగాడు విశ్వ. నేను నా కలల్ని తుడుచుకుంటూ, ఎవరూ లేని వాళ్ళలా అక్కడ ఎందుకండి ఉండటం, మీకు నేను, నాకు మీరు ఉన్నారుగా, ఆ దేవుడి మీద భారం వేసి కాలం గడపాలన్నాను. ఆయనకు ధైర్యం చెప్పగలిగానే కానీ పిల్లలు వెళ్ళిన ఆ ఇంట్లో నాకు ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. అమ్మ నాన్న అనే ఆత్మీయ పిలుపుకి దూరమయ్యామనే బాధ మమ్మల్ని వేధిస్తుంది. అలా ఒకరికొకరం తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ రోజులు భారంగా గడుపుతున్న మా ఇంటికో రోజు ఒక అమ్మాయి వచ్చింది. లేత గులాబీ రంగు కాటన్ అచ్చు చీరలో, భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని, కళ్ళజోడు పెట్టుకుని, చేతిలో 2 పుస్తకాలతో తలుపు తీయగానే ఆంటీ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించింది. అంతకుముందు తననెప్పుడూ చూసెరుగను. ఎవరమ్మా నువ్వు అడిగాను. నేనాంటీ అమృతని అంది. తన్ని చూసి 10 సంవత్సరాలకు పైగానే అవడంతో గుర్తుపట్టలేకపోయాను. ఆయన అమృతని చూస్తే ఎక్కడ కోప్పడతారో ఏమోనని భయం భయంగా మెల్లగా, అమృత నువ్వేంటి ఇక్కడ, ఎలా ఉన్నావు, చాలా కాలమైందమ్మా నేను చూసి, అసలు ఎక్కడ ఉంటున్నావు అడిగాను. అందుకు అమృత, ఆంటీ నేను ఇక్కడే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదా ఆంటీ, మీ ఇంటి అడ్రస్ తెలియక ఇంతకాలం రాలేదు. ఆశ్రమ్ రికార్డ్స్లో గార్డియన్గా మీ అడ్రస్సే ఉంది కదా, అది అడిగి తెలుసుకుని వచ్చానంటీ. ఎలా ఉన్నారు, అంకుల్ బాగున్నారా, తమ్ముళ్ళు ఇద్దరిప్పుడు ఏం చేస్తున్నారు అడిగింది. అమృతని ఎక్కడైనా చూస్తాడో ఏమో అన్న భయంతో అన్నిటికీ సమాధానం చెప్తూ కూర్చోమ్మా అని కూడా అనకుండానే మాట్లాడేస్తున్నాను. ఇంతలో ఆయన వచ్చి, ఎవరు శ్రావణి అడిగారు. తడబడుతూనే, అమృతండి, లక్ష్మి కూతురు, ఆశ్రమంలో చేర్పించా కదా తను అన్నాను. ఓ అమృత, ఏం చేస్తున్నావమ్మా, తనలా నిల్చోబెట్టి మాట్లాడిస్తున్నావేంటి శ్రావణి, కూర్చోమ్మా అమృత, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అడిగాడు విశ్వ. జరిగిందంతా చెప్పాను. అమృత కేసు చూస్తూ, చాలా ఎదిగిపోయా అమృత అన్నారాయన. అమృత మా పిల్లల గురించి అడిగితే ఆయనే చెప్పారు. ఈ మధ్యే మమ్మల్ని ఈ వయసులో ఇలా వదిలేసి వాళ్ళ భవిష్యత్తు కోసం కెనడాకి వెళ్ళారని. అది విన్న అమృత కాసేపు మౌనంగా ఉండి, అంకుల్ నేను ఇదే ఊళ్ళో ఉంటున్నాను, ఇల్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేదాకా నాతో ఉండొచ్చు కదా. చిన్నప్పుడే అమ్మానని కోల్పోయిన నాకు కొద్ది రోజులైనా మీతో గడిపే అవకాశం ఇవ్వండి, మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంది. అమృత మాటలకు నా భర్త, అమ్మ అమృత, చిన్నప్పుడే నా భార్య అమృతని మనమే పెంచుకుందామండి, తల్లిదండ్రులు లేని తనకి నీడనిచ్చిన వల్ల అవుతాం కదా అంటే, నువ్వు మా కడుపున పుట్టలేదని వద్దని నిన్ను ఆశ్రమంలో చేర్పించాను తల్లి, అలాంటి మా మీద నీకెందుకమ్మా ఇంత ప్రేమ అన్నాడు విశ్వ. అందుకు అమృత, ఆ రోజు మీరు ఆంటీ నన్ను చేరదీయకపోయుంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని అంకుల్, మీ రుణాన్ని కొంతైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి అడిగింది. అందుకైనా చెమర్చిన కళ్ళతో, ఇంకా అంకుల్ ఏంటమ్మా, అమ్మ నాన్న అని పిలవకనడంతో అమృత సంతోషంతో పొంగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు
ఓ మంచి సంబంధం చూసి అమృతకి పెళ్లి జరిపించాం. అప్పటినుంచి అంతా కలిసి మా ఇంట్లోనే ఉంటున్నాం. అమ్మ, నాన్న అనే అమృత పిలుపుతో తిరిగి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్